గ్రీన్ చిల్లీ, ఆనియన్, అల్లం, జింజర్ ఇలా పొడుగ్గానైనా కట్ చేసుకోవచ్చు, లేకపోతే మధ్యలోకైనా కట్ చేసుకోవచ్చు. వామ కడిగేసుకోండి, చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకోండి. ముల్లంగాకు, వామాకు. హియర్ ఇస్ రెడీ. చిల్లీ, జింజర్, మునగాకు and wamaku, onion. We put it all in a bowl. Just take it. I add 2. Now add some baking soda. Now add some salt. Add some water. Now add some chili, 2 spoons. బాగా కలుపుకొని 2 minutes. ఘీ, and also add ghee. ఇదిగోండి, ముందుగా ఆయిల్ అయితే హీట్లో పెట్టేసాం. హై ఫ్లేమ్లోనే ఉండాలి, లో ఫ్లేమ్లో అయితే ఉండకూడదు. గరిటె చూసారా, చిల్లులు గరిటె ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి, జస్ట్ తిప్పుతూ ఉండాలి. బిగ్ వేసుకోండి. హై ఫ్లేమ్లోనే మరిగించండి, లేకపోతే నూనె పీల్చేసుకుంటుంది ఎక్కువ. జస్ట్ అటు ఇటు కలుపుతూ ఉండండి, తిప్పేస్తుంది. జస్ట్ రొటేట్ everything. రెండో వైపు అన్నిటిని తిప్పేసుకోండి. ఓకే, చూడండి, ఇలా అయిపోయిన తర్వాత తీసేసుకోవడమే ఇంకొకటి. ఇదిగోండి, ఇలా పకోడీలు బాగా వచ్చాయి. కొంచెం బాగానే అనిపిస్తున్నాయి కానీ బాగానే వచ్చాయి. దగ్గర నుంచి చూడండి కావాలంటే. ఇప్పుడు ఆ మిగిలిన స్టఫ్ ఉంది కదా, నేను ఇది స్పూన్తో వేసేసుకుంటున్నాను. మంచిగా పకోడీలు